రేపు అంటే 15వ తారీఖు ఉదయం 10 గంటలకి మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మత్స్యకారులకి ఒక ఆస్తిగా ఉండాలని రాష్ట్రంలో దాదాపు 10 పైచిలకు ఫిషింగ్ హార్బర్స్ 4 పోర్టు ప్రారంభించిన వ్యక్తి, మత్స్యకారుల సంక్షేమం కోరుకునే వ్యక్తి, మత్స్యకారు తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు అంతా కూడా ఆర్థికంగా బలోపేతం కావాలి, మన ప్రాంతంలోని యువతంతా కూడా ఇక్కడే ఉపాధి కల్పించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ఫిషింగ్ హార్బర్స్ అన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా కావలి నియోజకవర్గంలో మనకి జువర్దిన ఫిషింగ్ హార్బర్, అదేవిధంగా కావలి పట్టణానికి అతి చేరువలో రామాయపట్నం పోర్టు లాంటివి ఈరోజు రావడానికి ముఖ్య కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మత్స్యకారులకి జువర్దిన ఫిషింగ్ హార్బర్ దాదాపు 70 ఎకరాల్లో కంప్లీట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఒక ఆస్తిగా మత్స్యకారులకి ఇవ్వడం జరిగింది. అటువంటి ఆస్తిని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ప్రైవేటు సంస్థ వాళ్ళకి ఇవ్వటం చాలా దారుణం. ఎందుకంటే ప్రభుత్వం ఇవ్వాలి అనుకుంటే ఈ ఫిషింగ్ హార్బర్ కాకుండా అదే ఫిషింగ్ హార్బర్కి ఉత్తరం వైపు ఉన్న ఎడ్జి అంటే చిప్పగేరు ఉత్తరం వైపు ఉన్న బ్యాంకింగ్కి వాళ్ళకి ఇచ్చి దాన్ని అభివృద్ధి చేసుకొని దానికి సంబంధించి ఒక 150 ఎకరాలు కాకపోతే 2 ఎకరాలైనా 200 ఎకరాలైనా ఇచ్చుకోవచ్చు. కానీ అటువంటిది చేయకుండా ఈరోజు ఎవరికి ఇచ్చిన ఆస్తిని వాళ్ళకి ప్రైవేట్ పరం చేయడం మేమంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము ఎప్పుడు కూడా ఇండస్ట్రీస్ రావాలని కోరుకున్నాం, కానీ ఈ విధంగా మత్స్యకారులకి పొట్టకొట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు చాలా మంది మత్స్యకారులు చాలా బాధపడుతూ ఉన్నారు. మా దృష్టికి తీసుకొచ్చి అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. కాబట్టి 15వ తారీఖు ఉదయం 10 గంటలకి మత్స్యకారుల సమస్యలు, మత్స్యకారులకి న్యాయం చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. కాబట్టి తప్పకుండా మేమందరం కూడా అందరి కాపులకి కూడా ఆహ్వానం పంపించడం జరిగింది. మా వారితో చెప్పించడం జరిగింది. నా తరపున అందరిని ఆహ్వానించాం. కాబట్టి అందరూ కాపులు, పెద్దలు, అదేవిధంగా మత్స్యకార సోదరులు, సోదరీమణులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వండి. ఎందుకంటే మీతో సపరేట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటరాక్షన్ కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి మీరు తప్పకుండా హాజరు కావాలని కూడా మేము కోరుతున్నాం. అదేవిధంగా 164 గ్రామాల నుంచి కూడా చాలా మంది మేమంతా కూడా స్వచ్ఛందంగా వస్తాం, దురా వేసుకొని అందరం కూడా వస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషం. అదేవిధంగా కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే అందరూ కూడా ఈ మత్స్యకారులకి అండగా ఉండడం మనమంతా అందరం కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని రేపు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలికి దిగ్విజయం చేయాలని నేను మనసాగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.